కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం వెరైటీగా ఎవరు హంతకులు అనే ఒక క్రైమ్ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ఎవరు హంతకులు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజులన్నీ సాదాసీదాగా రొటీన్ అన్నట్టు గడిచిపోవు. ఎన్నో రాత్రులు ఉన్నా ఒక రాత్రి ఒక కుటుంబం పాలిట కాళరాత్రి కావచ్చు. సూర్యుడు ప్రతిదినం శుభోదయాన్ని తన రథం మీద అందరికీ తీసుకొని రాకపోవచ్చు. తెల్లవారుతూనే ఇదేంటి ఇలా జరిగింది అని అందరినీ షాక్కు గురిచేసే అశుభోదయాన్ని కొంతమంది జీవితాల్లో తీసుకొని రావచ్చు. శ్యామల, శంకర్ల కుటుంబంలో ఆ రోజు అదే జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఆ ఇంటి ఇల్లాలైన శ్యామలని ఎవరో దారుణంగా కత్తితో పొడిచి చంపి హత్య చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 కత్తిపోట్లు కసకసమని గుండెలో దిగిపోయాయి. ఆర్తనాదాలు చేస్తూ ఆ దాడి నుంచి తప్పించుకోవటానికి కొనప్రాణం వరకు పోరాడి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని తుదిశ్వాసను విడిచింది శ్యామల. మస్క చీకట్లో తొలగి వెలుగురీకలు విచ్చుకునే సమయానికి ఆ వార్త చుట్టుపక్కల ఇళ్ల వాళ్లకు చేరి పరుగున అంతా వచ్చారు. ఆడా మగ. అచేతనంగా పడి ఉంది శ్యామల శరీరం. ఆమె పక్కనే చేష్టలు దక్కి పిచ్చి చూపులు చూస్తూ చతికిలబడి కూర్చొని ఉన్నాడు ఆమె భర్త శంకర్. అయ్యో అయ్యో, ఇదేం దారుణం! సీతామహాలక్ష్మిలా ఉత్తమ ఇల్లాలైన ఈ అమ్మకు ఈ చావేంటి? ఎవడు చేశాడు ఈ పని? వాడికి చేతులెట్టా వచ్చాయి ఆ అమ్మను పొడవటానికి అని గుండెలు బాదుకున్నారు ఆడవాళ్లు. ఇంకెవరు చేస్తారు? ఆ మొగుడి పనే. ఏమీ తెలియనట్టు నంగనాచలా ఎట్లా కూర్చున్నాడో చూడు. ఏం కాలం వచ్చిందిరా దేవుడా! కట్టుకున్న పెళ్ళాన్ని కాపాడాల్సిన మొగుడే క్రూరంగా తన చేతులతో చంపే రోజులు వచ్చాయి. మొగుడు పెళ్ళాలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, తోబుట్టువులు అనే బంధాలు, ప్రేమలు ఏమీ లేవు ఈ రోజుల్లో. పాపపు ఆలోచనలో పాడు డబ్బో ఏదైతేనే అయిన వాళ్ళ మధ్యనే గొడవలు పెట్టి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేదాకా తీసుకెళ్తోంది అనుకుంటున్నారు మరికొంతమంది. పక్కింట్లో ఉండే ఓ పెద్ద మనిషి ధైర్యం చేసి శంకర్ దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకొని కుదిపి, శంకర్, ఎలా జరిగింది ఈ ఘోరం అని అడిగాడు. ఏమో సార్, నాకు తెలియదు. రాత్రి ఒక ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ ఉంటే వెళ్ళి చాలాసేపు అక్కడే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకొని కొంచెం సేపటి క్రితమే ఇంటికి వచ్చాను. వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచున్నాయి. నా శ్యామల ఇలా రక్తపు మడుగులో అంటూ మొహం చేతుల్లో కప్పుకొని బావురుమని ఏడ్చాడు శంకర్. ఇంతలో బిలబిలమంటూ పోలీసులు వచ్చారు. ముందు ఆ ప్రాంతాన్నంతా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. ఇంటి ముందు మోగి ఉన్న జనాన్ని అదిలించారు. ఫోరెన్సిక్ నిపుణులు, కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేసే అధికారులు ఎవరి పనిని వాళ్ళు చకచకా చేసుకుంటూ పోతున్నారు. పోలీసులు డేగ కళ్లతో ఆధారాల కోసం ఆ గది మూలలను గాలిస్తున్నారు. ప్రతి వస్తువును పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన స్థలాలను, వస్తువులను ఫోటోలు తీస్తున్నారు. ఎలా జరిగింది సార్ అడిగాడు ఒక పోలీస్ ఆఫీసర్. నాకు తెలీదు అన్నాడు శంకర్ కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చుంటూ. ఇంట్లో ఎవరెవరుంటారు? మేమిద్దరమే. పిల్లలు ఒకరు బెంగళూరులో, మరొకరు చెన్నైలో ఉంటారు. మీరిద్దరే ఉంటే మీకు తెలియకుండా ఇంత పెద్ద హత్య, ఈ ఘోరం ఎలా జరిగింది? నేను రాత్రి ఇంట్లో లేను, ఒక పార్టీలో ఉన్నాను. మీ ఇద్దరి మధ్య
గొడవలు ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేవు. ఆ సమాధానాలు విని ఒక పెద్దామె తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. ఎలా నంగనాచిలా మాట్లాడుతున్నాడో. ఈయనకు తాగుడు అలవాటు ఉంది. తాగొచ్చి పెళ్ళంతో పోట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. ఆమెను గట్టి గట్టిగా అరుస్తుంటే మా ఇంటి దాకా వినిపిస్తాయి ఆ అరుపులు. ఆమె పాపం గంగిగోవు లాంటిది అంది. ఆ మాటలు విన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వెళ్ళి, రాత్రి ఈ ఇంట్లో నుంచి మీకు అరుపులేమైనా వినపడ్డాయా? ఎవరో పొడుస్తున్నప్పుడు ఆమె అరిచి ఉండాలి కదా అని అడిగాడు. 2-3 సార్లు వినపడ్డాయి సార్. ఆ తర్వాత ఈ చచ్చినోడు అమ్మ నోరు మూశాడో ఏమో కానీ వినపడలేదు. ఆ మొగుడు పెళ్ళం ఏదో పొట్టాడుకుంటున్నారులే, రోజు ఉన్న గొడవే కదా అనుకున్నాను సార్ అంది ఆమె. ఆమె మాటలను నోట్ చేసుకున్నాడు ఓ పోలీస్. శవపంచనామా అవుతుండగా మృతురాలి పిల్లలు, శ్యామల వైపు బంధువులు, ఇటు శంకర్ తరఫు వాళ్ళు అంతా వచ్చారు. ఏడుపులతో ఆ ఇల్లు ప్రతిధ్వనించిపోయింది. శ్యామల తల్లి కూతురి శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏంటమ్మా ఈ చావు? నిన్నెవరు పొడిచారే ఇట్టా నా తల్లి? నీకు శత్రువులెవరున్నారే? చీమకు కూడా అపకారం తలపెట్టని మంచి మనిషివి కదే నువ్వు అంటూ గుండెలు బాదుకొని ఏడ్చింది. శ్యామల తండ్రి కోపావేశాలతో అల్లుడి కాలర్ పట్టుకొని, నువ్వేనా నా బిడ్డను చంపింది? అది నీకేం అపకారం చేసిందని దాన్ని ఇంత ఘోరంగా చంపావు? నీకు మంచి మానవత్వం లేవా అని పెద్ద గొంతుతో రంకెలేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన శంకర్ అక్క శర్మిష్ట ఆ పెద్దాయన ముంజేతిని పట్టుకొని ఆపి, మామయ్య గారు ఆవేశపడకండి, తొందరపాటు వద్దు. శంకర్ నిందితుడని ఇంకా నిరూపణ కాలేదు కదా అంది. వీడి కాకపోతే ఇంకెవరు చంపుతారమ్మా? ఈ ఇంట్లో మూడో మనిషి ఇంకెవరున్నారు? నీ తమ్ముడి మీద నీకు ప్రేమ కారిపోతోంది గనక వెనకేసుకొస్తున్నావు. బిడ్డను పోగొట్టుకున్న నా దుఃఖం నేనెవరికి చెప్పుకోవాలి అని ఆపుకోలేని దుఃఖంతో గట్టిగా ఏడ్చాడు ఆయన. నాన్నా ఏడవకు, నువ్వు అసలే గుండె జబ్బు మనిషివి అంటూ శ్యామల తమ్ముడు శ్రీపతి, చెల్లెలు విమల తండ్రిని చెరో పక్కా పట్టుకొని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించారు. మొదటి అనుమానితుడిగా ప్రాథమిక దర్యాప్తులో తేలటంతో పోలీసులు శ్యామల భర్త శంకర్ను పోలీస్ జీప్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. అది చూస్తూ చేష్టలు దక్కి అలాగే వెనక నిల్చుండిపోయింది అక్క శర్మిష్ట. అకస్మాత్తుగా ఉన్నట్టుండి కూలిపోయిన తమ్ముడి సంసారం చూసి కుప్పకూలిపోయింది ఆమె మనసు. మర్నాడు మళ్లీ తెల్లవారింది. సోషల్ మీడియా కోడి ఇక తనకు అదే పని అన్నట్టు పదే పదే కూసింది. దారుణం, చంపాపేటలోని ఓ ఇంట్లో దారుణం. అర్ధరాత్రి తప్ప తాగి వచ్చి భార్యను హత్య చేసిన భర్త. ఆమె గుండెలో 7 కత్తిపోట్లు, వరదలై పారిన రక్తం. మానవత్వం మంటగలిసిపోతోందా? మానవ సంబంధాలు ఎందుకిలా బలహీనపడిపోతున్నాయి? కుటుంబ సభ్యుల చేతుల్లోనే మనుషులు ఎందుకిలా దారుణ హత్యకు గురవుతున్నారు అంటూ ఆవేశపడిపోతూ అరుస్తూ ఉన్నదానికి చిలవలు పలవలు అల్లి చూసొచ్చినట్టే మాట్లాడుతూ జనానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు టీవీ ఛానల్ వాళ్ళు. టీవీ చూస్తూ ఆలోచిస్తోంది శర్మిష్ట. తమ్ముడు శంకర్ని టీవీ స్క్రీన్ మీద అలా చూస్తుంటే ఆమె గుండెలో బాధ అంతకంతకు ఎక్కువవుతోంది. 3వ రోజు ఆమె మరదలు శ్యామల అంత్యక్రియలు జరిగాయి. పెద్దమేనల్లుడు శ్రీరామ్ చితికి నిప్పంటించాడు. కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మీద పెరోల్ మీద విడుదలై 1 గంట కోసమని వచ్చి భార్య శవం చూసి చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చాడు శంకర్. శ్యామల కర్మకాండ కార్యక్రమాలను ఆమె తల్లి తండ్రి దగ్గరుండి మరీ మనవళ్ల చేత జరిపిస్తున్నారు. కానీ శర్మిష్టను మాత్రం ఆ ఇంట్లో ఎవ్వరూ పలకరించటం లేదు. ఎదురుపడితే ముఖాలు పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. శ్యామల తమ్ముడు శ్రీపతి అయితే
మరీ కోపంగా ఇంతింత గుడ్లేసుకొని చూస్తున్నాడు. మా అక్కను నీ తమ్ముడే చంపేశాడు అన్నట్టు. చెల్లేమో మౌనవ్రతం పాటిస్తోంది. దాంతో భర్త వేణు ఒక్కడే తనవాడు అన్నట్టుగా ఉంది శర్మిష్ఠ పరిస్థితి. కానీ ఆయన సైతం ఆ ఇంటి వాతావరణం నుంచి తప్పించుకోవటానికి అన్నట్టు రోజులో ఎక్కువసేపు బయటే తిరుగుతున్నాడు. ఆ రోజు మేనల్లుళ్ళిద్దరినీ తన గదిలోకి పిలిచి దగ్గరికి తీసుకుని ఏడ్చింది శర్మిష్ఠ. రామ్, గోపి, మీరేమనుకుంటున్నారు? నాన్న అమ్మని చంపాడంటే నమ్ముతున్నారా అని అడిగింది. పెద్దవాడు నోరిప్పాడు. నమ్మకం కలగటం లేదత్తయ్య, కానీ ఇది ఎవరి పని అన్నది అర్థం కావటం లేదు. బయట నుంచి ఎవరన్నా దొంగ ఇంట్లో జొరబడి అమ్మను డబ్బు నగలు ఇవ్వమని బెదిరించి అమ్మ ఎదురు తిరిగితే ఆ కోపంలో చంపారా? అర్థం కావటం లేదు. పోలీసులు కూడా నాన్నని అనుమానిస్తున్నారు అని అన్నాడు. ఇక చిన్నవాడు గోపి తల వంచుకొని, నాన్నకు డ్రింక్ చేసే అలవాటు ఉంది అత్తయ్య. ఆ రోజు పార్టీలో ఎక్కువ తాగేసి ఇంటికొచ్చి అమ్మతో ఏదో వాదన పెట్టుకొని ఆ కోపంలో ఆ ఆవేశంలో తనకు తెలియకుండానే తను అమ్మని అని అంటుంటే తమ్ముడు అని వారించాడు శ్రీరామ్. చెప్పని శ్రీరామ్, తమ్ముడిని మాట్లాడిని. నేరస్తుడెవరో తెలిసిందాకా ఇలా అందరి మీద అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ నడుస్తోందిగా, చూద్దాం అని మేనల్లుళ్లను బయటికి వెళ్ళి మీ పనులు చూసుకోండని పంపించేసింది శర్మిష్ఠ. మంచం వెనక్కు దిండు మీదికి వాలి సీరియస్గా ఆలోచిస్తూ కూర్చుంటే తన గది గుమ్మం ముందు నుంచి వెళ్తూ భీముడు కనిపించాడు. భీముడు, ఇలారా గట్టిగా పిలిచింది శర్మిష్ఠ. ఏంటమ్మగారు అంటూ వచ్చాడు భీముడు. భీముడు ఆ ఇంట్లో పనివాడు, కారు డ్రైవరు. అవసరమైతే ఇంటి మనిషిలా తిరుగుతూ ఏ పనైనా తమ్ముడికి మరదలకి చేసి పెట్టేవాడు. బజార్ నుంచి సరుకులు తేవటం దగ్గర నుంచి ఇంట్లో గోడల బూజులు దులపటం వరకు. ఇంత పొడుగు ఇంత లావు శరీరంతో బలిష్టంగా ఉంటాడు భీముడు. భీముడు, ఆ తలుపు కొంచెం దగ్గరికి అంది శర్మిష్ఠ భీముడు గుమ్మంలో అడుగు పెట్టగానే. అతను ఆశ్చర్యపోతూనే తలుపు ఓరవాకిలిగా వేశాడు. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? భీముడి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది శర్మిష్ఠ. చెప్తానమ్మగారు అన్నాడు భీముడు చేతులు కట్టుకుంటూ. అమ్మగారిని ఎందుకు చంపావు? నిజం చెప్పు. ఆ ప్రశ్నతో అదిరిపడ్డాడు భీముడు. అమ్మగారు, ఏమంటున్నారు మీరు? అమ్మగారిని నేను చంపటం ఏంటి? ఆ అమ్మని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టు ఉండేది. మా అమ్మని నేను చంపుకుంటానా? భీముడు, ఈ రోజుల్లో చంపటానికి అమ్మ, అక్క, పెళ్ళాం, కూతురు అనేది ఏవీ లేవు. కానీ ఆ బంధాలు, ఆ అనుబంధాలు అన్నీ డబ్బు ముందు దిగదుడిపైపోతున్నాయి. కానీ నిజం చెప్పు. లేదమ్మగారు, నేనెందుకు చంపుతాను? పెళ్ళాన్ని చంపావంటూ మా తమ్ముణ్ణి పోలీసులు పట్టుకెళ్ళలేదు అంది శర్మిష్ఠ. మీకు దండం పెడతా అమ్మగారు, నన్ను మాత్రం అనుమానించకండి. ఒట్టేసి చెప్తున్నా, అయ్యగారు కూడా అమ్మగారిని చంపలేదు. అయ్యకు అమ్మంటే చాలా ప్రేమ. నేను రోజు వాళ్ళని దగ్గరుండి చూసినవాడిగా చెప్తున్నా అన్నాడు భీముడు కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. భీముడు, ఏడవకు, వెళ్ళి పని చూసుకోపు అంది శర్మిష్ఠ. మీరు కూడా కళ్ళనీళ్ళు పెట్టకండి అమ్మా. మీరంటే అమ్మగారికి చాలా ఇష్టం. మా ఇంటి ఆడపడుచు వస్తోందిరా భీముడు రేపు.
గది శుభ్రం చేయమన్నా చేశావా అని అనేవారు అంటూ బయటికి వెళ్ళిపోయాడు భీముడు. ఆ మాటలకు శర్మిష్ఠ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అసలే తడిగా ఉన్న ఆమె కళ్ళు మళ్ళీ చెమర్చాయి. మరదల్ని చంపింది ఎవరో పట్టుకోవాలి, వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడి తీరాలి. భీముడు కాదని వాడి ముఖం చూస్తే తెలిసిపోతోంది అనుకుంది శర్మిష్ఠ ఒక నిశ్చయానికి వస్తూ. రోజులు ముందుకు గడిచిపోతున్నాయి. శ్యామల హత్య జరిగి 3 వారాలవుతోంది. కానీ అంతవరకు నేరస్తుడెవరో తెలియలేదు. దాంతో మనసులో లేదు శర్మిష్ఠకు. అలాంటి సమయంలో ఒకరోజు తమ్ముడితో ములాఖాత్కు జైలుకి వెళ్ళింది శర్మిష్ఠ. దిగులుగా ఉన్న తమ్ముడి వంక చూస్తుంటే జాలేసింది ఆమెకు. అయినా దాన్ని కనిపించనివ్వకుండా ముఖంలో గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ, తమ్ముడు, ఎందుకు చేశావురా ఈ పని అంది శర్మిష్ఠ. దాంతో ఠక్కన తలెత్తి చూశాడు శంకర్ ఆశ్చర్యంగా. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు కావాలని హత్య చేశావని నేను అనటం లేదు తమ్ముడు. ఆ రాత్రి మీ ఇద్దరి మధ్య మాట పెరిగి ఆ కోపావేశంలో నీకు తెలియకుండానే నువ్వు... లేదక్కా, అంత దుర్మార్గంగా ఏ పరిస్థితుల్లోనూ నేను ప్రవర్తించను. అంత రాత్రి దాకా అసలు నువ్వు ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. నువ్వు డ్రింక్ చేస్తావు కదా? అవును, ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సరదాగా కొంచెం, అంతే. అంత మాత్రాన మర్డర్లు చేసేటంత రాక్షసత్వమా నాలో? పెళ్ళాం హత్యకు గురైతే మొగుడే హంతకుడు అన్నట్టు అందరూ అతన్నే ఎందుకు అనుమానిస్తారో నాకు అర్థం కాదు. ఆ లెక్కన ఈ ప్రపంచంలోని మొగుళ్ళంతా చెడ్డవాళ్లేనా? ఇదెక్కడి న్యాయం అక్క? నేను డ్రింక్ చేస్తానని, ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తానని శ్యామల నా మీద అలుగుతూ ఉండేది. ఏవో సూటిపోటి మాటలతో సాధిస్తూ ఉండేది. తనకు సమాధానం చెప్పే ప్రయత్నంలో నేను కొంచెం గట్టిగా మాట్లాడేవాణ్ణి. వాగ్వాదం అయ్యేది. ఏ భార్యాభర్తలు మాత్రం పోట్లాడుకోరు చెప్పు? అంత మాత్రాన పెళ్ళాన్ని మొగుడు చంపేస్తాడా? అంత ఈజీగా మర్డర్ చేయటం అంటే? అందరూ నన్ను అసహించుకుంటున్నారు. నేనే హంతకుణ్ణి అంటున్నారు. నా పిల్లలు కూడా. ఇక శ్యామల పుట్టింటి వాళ్ళు నన్ను ఎంతగా తిట్టుకుంటున్నారో. వాళ్ళ కడుపు శోకం వాళ్ళది. కోపంతో ఒళ్ళు మండిపోతుంటే అనకుండా ఎలా ఉంటారులే అంటూ దోసిల్లో ముఖం దాచుకొని ఏడుస్తున్న తమ్ముణ్ణి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శర్మిష్ఠకు. ఇలా జాప్యం అయితే ఇక లాభం లేదు. అసలు నేరస్తులు తప్పించుకొని అమాయకులకు శిక్ష పడే ప్రమాదం ఉంది. ఈరోజు నేను ఒక ప్రైవేట్ నేర పరిశోధన సంస్థని సంప్రదిస్తాను. వాళ్ళే గూఢచర్యను నెరిపి నేరస్తులను పట్టుకునేలా దర్యాప్తు చేయిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు తమ్ముడు. అకస్మాత్తుగా నేను నాకేదో తెలిసిపోయినట్టు నువ్వే ఆ నేరస్తుడివి అని మాట్లాడితే భయపడిపోయి బయటపడిపోతావని అలా అన్నాను. నువ్వు కాదని నీ శరీర భాష వల్ల తెలిసింది. త్వరలో ఈ కేసు వీగిపోతుందిలే, అందాక కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్పి తమ్ముణ్ణి వదిలి రాలేక బయటికి వచ్చింది శర్మిష్ఠ. భర్తను కలిసి ఇంటికి కాకుండా డైరెక్ట్గా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్కు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి టీవీ ఛానల్స్ అన్నీ బ్రేకింగ్ న్యూస్ అంటూ చెవులు బద్దలయ్యే మ్యూజిక్తో ఫోకస్ చేయటం మొదలుపెట్టాయి. ఏంటా అని వీక్షకులందరూ స్క్రీన్ వైపు తల తిప్పి చూడటం మొదలుపెట్టారు. చంపాపేట శ్యామల మర్డర్ కేసులో నిందితుని ఆచూకీ లభ్యం. కొద్దిసేపట్లో హంతకుని మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్న పోలీసులు అన్న ప్రకటన చూసి తనలో తనే చిరునవ్వు నవ్వుకుంది శర్మిష్ఠ.
మీరు ప్రెస్ క్లబ్కు రండి మేడం అంటూ పోలీసుల నుంచి ఫోన్ రావడంతో వెళ్ళింది. నేర పరిశోధక శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులు అందరూ మైకుల ముందు హాజరయ్యారు. వాళ్ళ వెనుక ముఖానికి ముసుగుతో నిందితుడు, అతని పక్కన 4 పోలీసులు నిల్చొని ఉన్నారు. అతని ముఖానికి నల్లటి ముసుగు వేసి ఉంది. పోలీస్ అధికారి చెప్పటం మొదలుపెట్టాడు. శ్యామల గారి హత్య కేసు మిస్టరీ వీడింది. ముందు అనుమానించినట్టుగా ఆమె భర్త శంకర్ నేరస్తుడు కాకపోవటంతో ఆయన్ని విడుదల చేయటం జరిగింది. హంతకుడు ఎవరు అంటే ఆమె తమ్ముడు శ్రీపతి. అనగానే హంతకుడి ముఖం మీది ముసుగును తీసి అందరికీ చూపించాలంటూ ప్రెస్ కోరటంతో అది ఒక కుటుంబంలో జరిగిన నేరం కనుక పోలీస్ అధికారి సంజ్ఞతో ముసుగును తొలగించాడు ఓ కానిస్టేబుల్. తల కిందికి వేళ్లాడేసి కనురెప్పలు వాల్చి నిల్చొని ఉన్న శ్రీపతిని ఫోకస్ చేస్తూ ఎన్నో కెమెరాలు క్లిక్ మన్నాయి. ఈ కేసు ఇంత త్వరగా ఇన్వెస్టిగేట్ చేయబడటానికి కారణం ఒక విధంగా శ్రీమతి శర్మిష్ఠ గారు. అనగానే హాల్లో సూది కింద పడినా వినిపించేటంత నిశ్శబ్దం ఆవహించి ఉంది. ఇదిగో ఈవిడే శర్మిష్ఠ గారు, ముద్దాయిగా మేము అనుమానించిన శంకర్ గారి అక్క, హత్యకు గురైన శ్యామల ఆడపడుచు. కేసు జాప్యం కావటానికి ఆస్కారం లేకుండా ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టి కేసు ఇన్వెస్టిగేట్ చేయించి దర్యాప్తు ముందుకెళ్లటానికి సహకరించారు. ఆ ఇంట్లోనే తిరుగుతున్న ఈ శ్రీపతి చూపులు, మాటలు, ప్రవర్తన మీద అనుమానం వచ్చిన శర్మిష్ఠ గారు ఇతనే హంతకుడని నాకు అనుమానంగా ఉంది అనటంతో ఆ గూఢచారి ఇతన్ని అనునిత్యం ఫాలో అవుతూ ఇతని చర్యలను గమనించటం మొదలుపెట్టాడు. ఇతను ఒక చదువు, సంధ్య, ఉద్యోగం లేని లోఫర్. మొదటి నుంచి బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. ఆ క్రమంలోనే ఒక డ్రగ్ ఎడిక్ట్ కూడా అయ్యాడు. డ్రగ్స్ కొనుక్కోవటానికి ఎక్కడి డబ్బులు సరిపోయేవి కావు. తండ్రి ఇక నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేయటంతో మాటిమాటికి అక్క శ్యామల ఇంటికి వెళ్ళి ఆమెను డబ్బులు అడుగుతూ వేధించేవాడు. సహజంగా దూకుడు స్వభావం గల వ్యక్తి కావటం, సమయానికి డ్రగ్ దొరక్కపోతే పిచ్చివాళ్ల ప్రవర్తించటం చేసేవాడు. ఒకరోజు డబ్బులుంటే ఇవ్వమని, ఇవ్వకపోతే అల్మారా అద్దం పగలగొట్టి అక్క పర్సు ఎత్తుకొని పోయాడు. మరోసారి చేతికి దొరికిన పేపర్ వెయిట్ని ఆమె ముఖం మీదికి విసిరేశాడు. కొంచెంలో అది తప్పిపోయింది. దాంతో అక్క శ్యామల తమ్ముడు శ్రీపతి వస్తున్నాడంటే భయపడిపోయేది. భర్తకు తెలియకుండా ఎన్నిసార్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా పదే పదే వాడు అక్క ఇంటికి వెళ్ళి ఆమెను బెదిరించి భయపెట్టి డబ్బులు తీసుకుంటుండటంతో ఆ రాత్రి తమ్ముడికి ఖచ్చితంగా చెప్పేసింది, ఇంకా నా దగ్గర లేవు, నన్ను అడగొద్దు అని. దాంతో కోపం వచ్చిన శ్రీపతి సమయానికి డ్రగ్ సేవించకపోవటంతో పిచ్చివాళ్ల మారిపోయి అక్కని బెదిరిద్దామని వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను కసకసా గుండెల్లో 7 పోట్లు పొడిచి పారిపోయాడు. మళ్ళీ కొంతసేపటికి ఏమీ తెలియనట్టు వచ్చి అక్క శవం దగ్గర కళ్ళబల్లి ఏడుపులతో డ్రామా చేయటం మొదలుపెట్టాడు. ఏదో కుర్రాడు అన్న భావన, చూపులకు మనిషి కూడా సాఫ్ట్గా కనపడుతుండటంతో ఎవరికీ ఇతని మీద అనుమానం రాలేదు. కానీ శర్మిష్ఠ గారు అనుమానించారు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం అంటూ మైక్ ఆమె ముందుకు జరిపాడు పోలీస్ ఇన్స్పెక్టర్. శర్మిష్ఠ మొదలుపెట్టింది. ఈ కేసు గురించి అన్నీ మీకు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు గనక నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఒక నేర పరిశోధనలో నేరస్తుని 3 వంతులు అతని ప్రవర్తన, అతని ఆత్మ పట్టిస్తాయి అన్నదాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఈ శ్రీపతిని మా మరదలి కర్మకాండ సమయంలో నేను అక్కడ ఉన్న 10 రోజులు బాగా గమనించాను. నేను ఎదురుపడితే ఇతని ముఖంలో ఏదో తత్తరపాటు, భయం. చూపులు నేలవాల్చి ముఖం కిందకు వంచి అడుగులు తడబడుతుండగా బయటికి వెళ్ళిపోయేవాడు. దాంతో నాకు అనుమానం వచ్చింది. మరదలి తమ్ముడు, బంధువు కావటంతో ఇది చాలా సున్నితమైన అంశంగా భావించి నేను అతన్ని ఏమీ అడగలేదు. కానీ ఒక కన్ను మాత్రం అతని మీద వేసి ఉంచాను.
ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ సంస్థను అప్రోచ్ అయ్యాను. ఒక గూఢచారికి ఇతన్ని ఫాలో అవుతూ గమనించే పని వాళ్ళు అప్పచెప్పారు. ఇక మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే అంటూ మైక్ ఆయన ముందుకు జరిపింది శర్మిష్ఠ. ఊపిరి బిగబట్టి మరీ పత్రికల వాళ్ళు శర్మిష్ఠ మాటల్ని విన్నారు. ఈ కేసును ఛేదించటంలో శర్మిష్ఠ చూపిన చొరవ, సాహసాలను అందరూ ప్రశంసించారు. మర్నాడు పత్రికలు ఆ వార్తలను ముద్రించాయి. టీవీ ఛానళ్లు వైనంగా శర్మిష్ఠ తెలివిని, చురుకుదనాన్ని పూస గుచ్చినట్టు వివరించాయి. డ్రగ్స్కు బానిసలైన నేటి యువత ఎంతటి ఘోరాలకు, అరాచకాలకు పాల్పడుతున్నారో, ఈ కాలంలో కుటుంబ విలువలు ఎలా చిన్నాభిన్నమైపోతున్నాయో చెప్పారు. మరొకరు అలాంటి అకృత్యాలకు పాల్పడకుండా నిందితునికి కఠిన శిక్ష విధించి న్యాయస్థానం. పోయిన శ్యామల ప్రాణాన్ని ఎవరూ వెళ్ళి వెనక్కి తీసుకొని రాలేరు. కానీ నేరస్తునికి శిక్ష విధించి అలాంటి నేరపూరిత మనస్తత్వాలకు మాత్రం ఒక హెచ్చరికను అందించారు నేర పరిశోధకులు. అందులో మరీ ముఖ్యంగా శర్మిష్ఠ చాకచక్యం, సమయస్ఫూర్తి తోడ్పడ్డాయి. ఇదండి ఎవరు హంతకులు అనే క్రైమ్ కథ. విన్నారు కదా. క్రైమ్ గురించి వినటానికి, మాధ్యమాల్లో చూడటానికి కూడా భయపడే నేను ఈరోజు ఈ క్రైమ్ కథను రాసి మేము ముందుంచాను. విన్నారు కదా. మీకు బాగుంది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే ఆదివారం సంచికలో ప్రచురించబడిన ఒక ప్రత్యేకమైన కథ, ఆలోచనాత్మకమైన, ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. అందాక సెలవు. ధన్యవాదాలు.